అరివాణం మండల అరే నమ్మకం ఉంది. ఇది మాత్రం 90% మన అరివాణం మండల అవుతుందని అందరికీ నమ్మకం ఉంది. ఈ పొద్దు అందరూ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఎమ్మెల్యే గారికి ఊళ్ళో దసరా చేసామని కావాల్సింది దీనికి ఉద్యోగం చేసి మనం సాధిస్తాం. హరివాణ మండలం సాధిస్తామని అనుకుంటున్నాం. సాధిస్తాం. కలెక్టర్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. హరివాణం మండలం అయితే ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ఆఫీసులో మనము రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏమన్నా పోయి అడగొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఏం తెలుస్తుందో వారు పోయి ఆ పని చేసుకుంటారు. ఏమున్నాడు ఏం తెలుస్తుందని ఇక్కడ ఏమన్నాడు ఏం చేస్తారంటే పని తిరుగుతుంటాం. అది మనము పోగొట్టాలంటే ఏం చేయాలి? ఆదోని జిల్లా చేసుకోవాలి, పెద్ద హరివాడని మండలంగా చేసుకోవాలి. ఇంకొక విషయం, ఆల్రెడీ మనకి ఏంటంటే బీసీ హాస్పిటల్ ఉంది, రోడ్డుకే పక్కనే షాపులు ఉన్నాయి. దయచేసిగా ఎన్నుకున్న పిల్లలందరూ ముందుకు రావాలి. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు అక్కడికి ఒకనే కాదు, ఈ రోజు పరిశ్రమలు వస్తే ఆదోనికి జిల్లా వస్తే, పెద్దారవాడకి మండలం వస్తే పరిశ్రమలు వస్తాయి. ఈ రోజు మనం ఎక్కడికి వలస వెళ్తున్నాం? హైదరాబాద్ అని, గుంటూరు అని, బెంగళూరు అని వలస వెళ్తున్నాం. అవి ఆపాలంటే ఏం చేయాలి? మనము ఆదోనిని జిల్లాగా సాధించాలి, పెద్దారవాడాన్ని మండలంగా సాధించాలి. ఇంకోటి పెద్దలందరూ చెప్తున్నారు వచ్చే ఎలక్షన్ అందరూ బహిష్కరించాలని. దానికైతే కట్టుబడి ఉన్నాను, మీరు కట్టుబడి ఉన్నారు. నేను కట్టుబడి ఉంటాను. నేను పార్టీలు ఖచ్చితంగా నేను కట్టుబడి ఉంటాను. మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ